కిడ్నీ సమస్య ఉండేది. నమస్తే అండి. గత 15 సంవత్సరాల నుంచి కేవలము కెమికల్స్ లేకుండా వనమూలికల నుంచి వచ్చినటువంటి అంశాల మీద పరిశోధనలు చేసి ఎథ్నో మెడిసిన్ అని ఒకటి ఉంది. అంటే ప్రాచీన వైద్య విధానం. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా దీని మీద దేశ విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. మనకి ఆయుర్వేదం లాగా కాకుండా విదేశాల్లో కూడా. సో అంశాలను క్రోడీకరించి ఈరోజు అనేక మంది మన వ్యాధుల నుంచి బయటపెడుతూ ఉన్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి. సో ఆ విధంగా ఈ వ్యక్తి మీకు ఈరోజు తెలియజేస్తారు అతని అనుభవాన్ని. అతనికి తెలుగు సరిగా రాకపోయినప్పటికీ అతను వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. తెలుగు భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, వినండి. అందరికీ నమస్కారం. మా ఊరు బొడచంపే గ్రామము. నాకు కీళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేవి. ఊపిరి నేను ఇవ్వలేకుంటున్నాను. చాలా నా కాలు చేతులు జిమ్మ అయ్యేవి. ఎంతప్పుడైతే సారదగట ఆ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ 42 రోజులకి ఓడాను. అంతప్పుడు ఓడేసరికి నాకు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది. మా ఊరి వ్యక్తినే, అతనికి కూడా కిడ్నీ సమస్య ఉండేది. ఏడు తినినా 3 నెలల వరకు తినలేదు. ఏడు తినినా వామిటింగ్ వచ్చేది. కాళ్ళు పూర్తిగా ఓసిపోయినాయి. తర్వాత ఎంతప్పుడైతే 42 రోజులు కోర్సు సారదగట ఓడాడో అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. థ్యాంక్ యూ.